MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH మనం ఏ క్షణం దాడి చేస్తామన్న టెన్షన్తోనే పాకిస్తాన్ సగం చచ్చిపోతుంది. మొన్నటి వరకు మే 9 లోపు ఎప్పుడైనా భారత్ దాడి చేస్తుందని వణికిపోయింది. ఇప్పుడేమో మే 10, 11 తేదీల్లో భారత్ దాడి చేయొచ్చంటూ పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఓ ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత ఈ అటాక్ ఉండొచ్చంటూ జోషిన్ చెప్పారు. మనమేమో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా మాక్ డ్రిల్తో పాటు త్రివిధ దళాలను సన్నద్ధం చేస్తున్నాం. ఈ ఏర్పాట్లను చూసి పాకిస్తాన్కు నిద్రే పట్టడం లేదు. మాక్ డ్రిల్పై హోంశాఖ కార్యదర్శి సమావేశంలో చాలా కీలక అంశాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 244 జిల్లా పౌర రక్షణ సంస్థల పరిస్థితి పైన సమీక్ష జరిపారు. ప్రజలకు ఎలా శిక్షణ ఇవ్వాలి, వారికి ఎలా అవగాహన కల్పించాలి అన్నదానిపై ఈ చర్చ జరిగింది. వైమానిక దాడి సైరన్ను ఎలా అనుసరించాలి అన్నదానిపైన డిస్కస్ చేశారు. ఒకవేళ బ్లాక్అవుట్ పరిస్థితి వస్తే ఏం చేయాలో ప్రజలకు చెప్తారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కోసం ప్రతి ఇంట్లో ఏ వస్తువులు ఉంచుకోవాలి, అలాగే అత్యవసర మందులను ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నదానిపైన చర్చ జరిపారు. అలా ప్రతి ఇంట్లో ఒక టార్చ్ లైట్తో పాటు కొవ్వొత్తులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక ఎలక్ట్రానిక్ పరికరాలు ఫెయిల్ అయినా సరే డబ్బుకు ఏ మాత్రం ఇబ్బంది రాకుండా అవసరాలకు తగినంత నగదును ముందే సిద్ధం చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలన్నారు. అయితే దేశంలో హోంశాఖ గుర్తించిన 244 జిల్లాల్లో 100కు పైగా జిల్లాలు సమస్యాత్మకమైనవి, అలాగే సున్నితమైనవి కూడా. అందుకే ఆయా జిల్లాల్లో ప్రజల్ని అలర్ట్ చేసేలా ఈ మాక్ డ్రిల్స్ ఉంటాయి. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్పై అన్ని రాష్ట్రాల సిఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో చాలా కీలకమైన సూచనలు చేశారు. ఏ పరిణామాలు ఎదురవుతాయో కూడా ఇందులో వివరించారు. రాత్రి వేళ నిర్దిష్ట సమయం మేరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మొబైల్ సిగ్నల్స్ను కట్ చేస్తారు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆపేస్తారు. ట్రాఫిక్ను దారి మళ్లించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, స్పీకర్ల ద్వారా పబ్లిక్ అనౌన్స్మెంట్స్ చేయడం, ఇలాంటి చర్యలన్నీ ఉంటాయి. ఇక ఇవన్నీ ప్రజలను అప్రమత్తం చేసేలా ఉంటాయి. అలాగే మెడిసిన్స్తో పాటు సరిపడా తాగునీటిని కూడా ఉంచుకోవాలని చెప్తారు. ఒకవేళ యుద్ధం వస్తే అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పోలీసులు, పారామిలిటరీ వ్యవహరించే విధానం పైన కూడా ఇందులో చర్చించారు. ఇక దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు. అందులో కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం ఉన్నాయి. ఢిల్లీ కేటగిరీ 1లో ఎందుకు ఉంది అంటే అక్కడ ప్రధాని నివాసంతో పాటు త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అందుకే అది ఫస్ట్ కేటగిరీలో ఉంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే దాని ప్రభావం ఎక్కువగా 259 జిల్లాలపై ఉంటుందని అంచనా వేశారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణపై కూడా ప్రత్యేక డ్రిల్స్ ఉంటాయి. మాక్ డ్రిల్స్కు సంబంధించి 1968లో కొన్ని నిబంధనలు రూపొందించారు. వాటి ప్రకారమే ఈ 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ ఉంటుంది. అసలు మాక్ డ్రిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? నిజంగా ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇవి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. యుద్ధం అంటూ వస్తే సురక్షితంగా ఎలా ఉండాలో ప్రజలకు వీటి ద్వారా శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశం. గగనతల దాడులు జరిగితే ముందుగానే హెచ్చరించేలా సైరన్ల వ్యవస్థ ఉంటుంది. అలాగే రాష్ట్రాలు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తమవుతాయి. ఈ డ్రిల్లో ఎవరెవరు పాల్గొంటారంటే పోలీసులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్ మోగబోతుంది. దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సిలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి, ఇలాంటి రిహార్సల్స్ అన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక వైమానిక దాడులు జరిగితే ఏం చేయాలన్న దానిపై కూడా ప్రజలకు సూచనలు ఇస్తారు. సైరన్ మోగిన వెంటనే ఎలా అలర్ట్ అవ్వాలి అన్నదానిపై ప్రజలను ముందే అప్రమత్తం చేస్తారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్రాలు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అన్నదానిపైన కూడా కసరత్తు చేస్తారు. బంకర్లను శుభ్రం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పింది.
ఎయిర్ ఫోర్స్తో రేడియో కమ్యూనికేషన్లు సరిగా ఉండేలా చూడడంతో పాటు కంట్రోల్ రూముల పనితీరును సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. సైనిక చర్య వల్ల ఎదురయ్యే పరిస్థితులపై ఇప్పటికే త్రివిధ దళాలతో పాటు ముఖ్యమైన అధికారులతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాదాపు 2 వారాలుగా ఈ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వరుసగా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా దాడులు చేసినా, సైనిక చర్యకు దిగినా ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా మాక్ డ్రిల్స్ ఉంటాయి. దీనివల్ల యుద్ధ సమయంలో ఎలా ఉండాలి అన్నదానిపై వారికి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఇదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా. ఇక దేశంలో పరిణామాలను గమనిస్తే ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే భేటీ అయ్యారు. ఉగ్రదాడి తరువాతి పరిణామాలపై వీరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ, ఎన్డీఎంఈ అధికారులు ఇంకా హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఇందులో డిస్కస్ చేశారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మీటింగ్స్ చూసి పాకిస్తాన్కు చెమటలు పడుతున్నాయి. అదే సమయంలో మన దేశం కూడా పాక్పై సైనిక చర్య విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సైన్యం సన్నద్ధతతో పాటు అదే సమయంలో ఆర్థిక, రాజకీయ పరిణామాలపైన ఫోకస్ పెట్టింది. కేంద్రం ఇంతకుముందే చెప్పినట్టు ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచానికే సందేశం ఇచ్చే స్థాయిలో భారత్ వ్యూహం ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక ఉగ్రవాద మూలాలను కూకటి వేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా ఈ స్కెచ్ ఉండే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఆ దేశంతో దౌత్య, వ్యాపార, వాణిజ్య, జల సమరాన్ని స్టార్ట్ చేసింది. దాడికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన త్రివిధ దళాలు శత్రువు చేసే దాడులను తిప్పికొట్టే వ్యూహాలను కూడా ప్రధానికి వివరించాయి. ఇవన్నీ చూసిన పాకిస్తాన్కు ఏం చేయాలో నిజంగానే పాల్పడడం లేదు. అంతర్జాతీయంగా మద్దతు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.